హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హోటల్స్లో చట్నీ అదిరిపోతాయి కదా, అది టమాటా చట్నీ. మరి ఈరోజు మన స్పెషల్ హోటల్ స్టైల్లో టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దోశల్లోకి అయితే అదిరిపోయే చట్నీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ పచ్చళ్ళలోకి ఇంగ్రీడియంట్స్ వచ్చి బాగా పండిన ఎర్రగా ఉండిన టమాటాలండి. ఒక 5-6 తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి 2 తీసుకుంటున్నాను నేనైతే. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే చిన్న సైజు చింతపండు అండి, ఇది కూడా వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఈ టమాటాలని బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా ఉండకూడదు, బాగా మగ్గిపోవాలి టమాటాలన్నీ. ఇదిగోండి, ఈ విధంగా మన టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన వాటిల్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి, ఫస్ట్లో వేయకూడదు. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అది కూడా వేసేసుకుని కొత్తిమీర కూడా బాగా మగ్గించుకోవాలి. ఒక్క 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది, మగ్గితే అంతమించి అవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా మనకు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అంతటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండర్లు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకొని దీన్ని ఇదిగోండి ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టిన చట్నీని చిన్నగా పోపు వేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2-3 రబ్బలు కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా, గ్రైండ్ చేసింది, దాన్ని ఇందులో వేసేసుకొని ఇది స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. జస్ట్ ఒక్క 5 మినిట్స్ దీన్ని బాగా మగ్గించుకుంటే సరిపోతుంది, అంతమించి అవసరం లేదు. ఇది మనకి దగ్గరగా 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి, ఏమాత్రము పాడవద్దు, సూపర్గా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా చేసుకునే మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా సూపర్గా ఉండే చట్నీ. మరి మన హోటల్స్లో చేసుకునే చట్నీ స్టైల్ ఇదేనండి. మీకు తెలిసింది కదా, ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.